తెలంగాణ పసిడి పంటలకు నెలవుగా మారింది. రైతన్న పండించే పంటల విలువ అంతకంతకు పెరుగుతోంది. వరుసగా 2 ఏళ్ల పాటు రైతులు పండించిన పంట ఉత్పత్తుల విలువ 1,00,000 కోట్లను దాటింది. 2022-23లో 1.13 లక్షల కోట్ల విలువైన పంటలు పండించిన రైతులు 2023-24లో ఏకంగా 1.16 లక్షల కోట్ల విలువైన పంటను ఉత్పత్తి చేశారు. సాక్షాత్తు కేంద్ర ఆర్థిక గణాంక శాఖ వెల్లడించిన వివరాలివి. 2011-12 నుంచి 2023-24 వరకు దేశంలో రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల సంపద సృష్టికి సంబంధించిన నివేదికను కేంద్రం విడుదల చేసింది. కేసీఆర్ పాలనలో రాష్ట్ర వ్యవసాయ రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యవసాయ రంగానికి రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కేసీఆర్ అమలు చేసిన రైతు బంధు, ఉచిత విద్యుత్, కాళేశ్వరం నిర్మాణం, మిషన్ కాకతీయ ఇలా అనేక రకాల రైతు సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని మార్చివేశాయి. దీంతో రాష్ట్రంలో పంటల సాగు ఉత్పత్తి భారీగా పెరిగింది. సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.20 కోట్ల ఎకరాలకు పెరిగింది. ఇందుకు అనుగుణంగా పంటల ఉత్పత్తి, వాటి విలువ కూడా భారీగా పెరిగింది. గడిచిన 10 ఏళ్లలో పంట ఉత్పత్తుల విలువ ఏకంగా 70,000 కోట్ల రూపాయలు పెరగడం గమనార్హం. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో అంటే 2014-15లో రాష్ట్రంలో పండిన పంటల ఉత్పత్తి విలువ 45.36 వేల కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఇప్పుడిది 1.16 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ విప్లవం మొదలైందని చెప్పుకోవాలి. కాళేశ్వరానికి ముందు ఏడాది 2018-19లో 57.77 వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తి కాగా, కాళేశ్వరం ప్రారంభం తర్వాత ఏడాది 2019-20లో పండిన పంటల విలువ 75.21 వేల కోట్లకు పెరిగింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేకుండా ఏటికేడు అంతకంతకు పెరుగుతూ పోయింది. 2020-21లో 84.15 వేల కోట్లు, 2021-22లో 97.55 వేల కోట్ల పంట ఉత్పత్తి కాగా, తొలిసారిగా 2022-23లో 1.13 లక్షల కోట్ల విలువైన పంట ఉత్పత్తులు పండించి 1,00,000 కోట్ల మైలురాయిని చేరుకున్నది. 2023-24లో 1.16 లక్షల కోట్లు నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉమ్మడి రాష్ట్రంలో బుక్కెడు బువ్వ కోసం ఏడ్చిన తెలంగాణ రైతన్నలు ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలిచి దేశానికి అన్నపూర్ణగా అవతరించింది. ఇందుకు వరి సాగు, ధాన్యం ఉత్పత్తి అంకెలే ఉదాహరణ. 2014-15లో కేవలం 34.97 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 69.19 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే ఉత్పత్తి అయింది. కానీ నాటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలతో 2023-24లో వరి సాగు 117.01 లక్షల ఎకరాలకు పెరగ్గా 260.9 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. ధాన్యం ఉత్పత్తి పెరగడంతో దాని విలువ కూడా పెరిగింది. 2014-15లో ఉత్పత్తి అయిన ధాన్యం విలువ కేవలం 9.52 వేల కోట్లు కాగా, 2023-24లో ఉత్పత్తి అయిన ధాన్యం విలువ ఏకంగా 52.59 వేల కోట్లకు పెరిగింది. అంటే 10 ఏళ్లలో 5.5 రెట్లు ధాన్యం ఉత్పత్తి విలువ పెరగడం గమనార్హం.